నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో 69వ ఎస్జీఎఫ్ అర్బన్ మండల స్థాయి గేమ్స్ కృషి హై స్కూల్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలను తల్లిదండ్రులు క్రీడల వైపు ప్రోత్సహించాలన్నారు. పిల్లలను స్మార్ట్ ఫోన్లకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలన్నారు. క్రీడల వలన శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతుందన్నారు. ఆటలలో గెలుపు ఓటములు సహజం. ఓటమిని స్ఫూర్తిగా తీసుకొని గెలవడానికి ప్రయత్నించాలి అని ఆయన చెప్పుకొచ్చారు. మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి కన్నా తల్లిదండ్రులకు, గురువులకు ఉన్న ఉరుకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి, ఫిజికల్ డైరెక్టర్ రమణ, ఖుషి హై స్కూల్ యాజమాన్యం, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఈ టోర్నమెంట్ వెనకాల పనిచేస్తున్నటువంటి అందరూ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భీమ్గల్ వీడీసీకి, అట్లాగే భీమ్గల్ మండల అధికారులు, ఎంఈఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, కమిషనర్ గారు అందరి సహకారంతో, అందరి ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా ముగియాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నేను పేరెంట్స్ కూడా సూచిస్తూ ఉన్నాను, దయచేసి మీ పిల్లల్ని స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేయండి. మరి స్పోర్ట్స్ వల్ల ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ రెండు కూడా వస్తాయి. కాబట్టి మన పిల్లలకు అది అవసరం. కాబట్టి చదువుతో పాటు స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మంచి అలవాట్లు వస్తాయి. స్పోర్ట్స్ లేకపోతే, ఆ ఫ్రీ టైం ఉంటే పిల్లలు చెడు అలవాటు